స్తోత్రం 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 తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి. అయ్యా, ఈ దినం మాకు ఇచ్చినావు, ఈ సమయం మాకు ఇచ్చినావు. అయ్యా, ఈ దేశ ప్రజలను మీరెంతగానో భరిస్తున్నారు, ఈ దేశమును మీరెంతగానో భరిస్తున్నారు. అయ్యా, ఏ పాటి వారము తండ్రి, నీ మాటలు ధ్యానించే కృపనివ్వండి. అయా, నేర్చుకునే కృపనివ్వండి. మా జీవితంలో బలమైన కార్యములు చేయమని, నీ వాక్కు చేత బలపరిచి స్థిరపరిచి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ప్రభు నామమును బట్టి మీకందరికీ వందనములు. కూడి వచ్చిన బిడ్డలందరికీ, సంఘమంతటికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే సమాజము ఈరోజు చూస్తే చాలా భయంకరమైన స్థితిలో ఉన్నది. మన పాపములను భరించడానికి దేవుడు వచ్చినాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు అప్పగింపబడక ముందు ఇజ్రాయేల్ దేశం అంతటా దేవుణ్ణి ఎంతగానో ఘనపరిచినారు. ఎంత ఘనపరచురంటే ఆయన అనేకులకు స్వస్థత ఇచ్చాడు. కానాను నగరంలో ద్రాక్షరసము నీటి ద్వారా తయారు చేసి ఇచ్చినాడు. కుంటి వారికి కాళ్ళు ఇచ్చినాడు, గుడ్డి వారికి చూపిచ్చినాడు, చెవిటి వారికి వినడం ఇచ్చినాడు, మూగవారికి మాటలు ఇచ్చినాడు, చనిపోయిన వారిని లేపగలిగాడు. అంత శక్తి తండ్రి దగ్గర నుంచెల్లే ఆయన పొందుకొని వచ్చినాడు. కాబట్టి ఆయనను గాడిద మీద కూర్చుండబెట్టి ఊరగింపు చేస్తున్నప్పుడు ఎంతో ఘనముగా ఓసన్న పాటలు పాడుతూ ఘనపరిచినారు ప్రియమైన దేవుని. కానీ ఒకరోజు అయిపోయిన తరువాత ఇస్కరియోతు యూదా ఆయనను అప్పగించినాడు. అప్పగించినప్పుడు దేవుడు తనను తగ్గించుకున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మన లోక పాపము మోసటానికే ఆయన దిగి వచ్చినాడు. మనం చేసిన పాపములు ఇంత అంత కాదు. మనకు తెలియకుండా ఎన్నో మోసాలు చేసి ఉన్నాము. మనకు తెలియకుండానే అకస్మాత్తుగా ఎన్నో పాపాలు చేసినాము. కానీ దేవుడు ఇవన్నిటి నుండి తప్పించుటకు దేవుడు నీ దగ్గరికి వచ్చినాడు. ఆదికాండములో ఆనాటి కాలములో పాపాలు చేస్తే బలి అర్పించేవారు. ఆ బలుల ద్వారా మా పాపాలు పోయినాయి అని వాళ్ళు అనుకునేవారు. కానీ ఈరోజు చాలామంది మా పాపం పోవాలని ఫాస్టింగ్ చేస్తున్నారు, 40 దినములు ఉపవాసం ఉంటున్నారు. కొంతమంది మా సమస్యల నుండి విడుదల కావాలని ఉపవాసం చేస్తున్నారు. కొంతమంది మా కుటుంబం బాగుండాలా అని ప్రార్థన చేస్తున్నారు ఉపవాసం ఉండి. కొంతమంది నేను దేవునికి నచ్చినట్టు ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. కానీ దేవుడు అంటున్నాడు, మీరు ఎంత ఉపవాసము చేసినా చేయకపోయినా నా ముంగట ఎలా ఉండాలంటే నాకు నచ్చినట్టు ఉండాలా. మనుషులకు నచ్చకపోయినా సరే కానీ బిడ్డ నాకు నచ్చాలా అని దేవుడు అంటున్నాడు. నువ్వు చేసిన ఉపవాసమును బట్టి నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. ఎందుకంటే నీ పాపాలు మానుకోకుంటే కుదరదు. నువ్వు చేసిన ఉపవాసాలను బట్టి 40 రోజుల మట్టుకే నీ నియతిని కాపాడుకుంటే కుదరదు. దేవుడు వచ్చేంత వరకు నీ విశ్వాసము ఆ రీతిగా కొనసాగాల అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నీ కొరకు ఆయన నీ భారమును మోసటానికి ఈ లోకమునకు వచ్చినాడు. కాబట్టి నువ్వెలా ఉంటున్నావు?
నీకు ఇష్టమైనట్టు ఉపవాసమైన అయిపోయినాక తిరిగితే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళలేవు. ఈరోజు ఉపవాసం ఉండి ప్రజలకు చూపెట్టడానికి ఉపవాసం ఉండద్దు, దేవునికి చూపెట్టడానికి ఉపవాసం ఉండాలా. ప్రజలకు చెప్పుకునటానికి ఉపవాసం ఉండకమని అన్నాడు. నువ్వు ఉపవాసం ఉండేది ఎవరికి తెలియకూడదు. నీ గదిలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థించాలని అన్నాడు. వీధులలో రోడ్లలో నువ్వు చెప్పుకోకూడదని అన్నాడు. చాలామంది ఈరోజు ఎలా ఉన్నారంటే, మేము ఫాస్టింగ్ చేసినాం, 40 రోజులు 50 రోజులు ఫాస్టింగ్ చేసినాం, ఫాస్టింగ్ చేస్తున్నా అని చెప్పి కొన్ని వేల మందికి తెలియజేస్తున్నారు. ఎందుకు తెలియజేయటం? నువ్వు దేవునితో మాట్లాడుతున్నావని ప్రజలు గణపరుస్తారేమో కానీ దేవునికి ఇష్టమైనది కాదదే. దేవుడు ఎవరికి చెప్పలే నేను 40 దినములు ఉపవాసం చేస్తానని. వెళ్ళిపోయాడు ఎడారిలకు, అంతే. లోకానికి కనిపించలేదో, ప్రజలకు కనిపించలేదో, దేవునితో మాట్లాడుతూ నలిగిపోయినాడు. నాకు బలం కావాలా, ఈ లోకమును జయించడానికి నాకు శక్తి కావాలా, ఈ లోక నాదులతో నేను జయించడానికి నాకు తెలివి కావాలా, జ్ఞానము కావాలా అని బాప్తిసం తీసుకున్న వెంటనే 40 రోజులు ఉపవాసం ఉన్న కారణం ఏంటిదంటే, నీ పాపములు నేను మోసటానికి వచ్చినాను అన్నాడు. అంత నీతిమంతుడుగా నువ్వు ఉపవాసం చేయాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. చాలా మంది ఉపవాసం చేస్తారు. ఉపవాసములో నియమాలు పాటించటము చాలా అవసరము, పద్ధతులు పాటించటము చాలా అవసరము. దేవునికి అతి శ్రేష్టమైన బలిగా నీవు ఉండాలి. అలాగ ఉన్నప్పుడే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఈ లోకము కాదు నిన్ను ప్రేమించేది, ఈ లోక నాదులు కాదు నిన్ను ప్రేమించేది, ఒక సేవకుడు కాదు నిన్ను ప్రేమించేది. ఆహా బ్రదర్, నువ్వు చాలా బాగా ఉపవాసం ఉన్నావు, ఫాస్టింగ్ చేసినావు, 40 దినములు చాలా భరించినవయ్యా, దేవుడు నీ కార్యం చేస్తాడని ఒక సేవకుడు అంటే నువ్వు సంతోషపడక. నువ్వు ఎలా ఉన్నావు? ఎవరికి చెప్పుకోలేకుండా, బయటికి రాకుండా నువ్వు ఫాస్టింగ్ చేసి నీ ప్రాణం కొరకు, నీ బలం కొరకు ప్రార్థన చేయి. నీ కుటుంబం మారటానికి ప్రార్థన చేయి. నీ దేశం, నీ గ్రామం, నీ పట్టణం మారటానికి నువ్వు ఫాస్టింగ్ చేయి. నువ్వు అనుకున్నది సాధించడానికి ప్రార్థన చేయి, నో ప్రాబ్లం. కానీ ఎవరో చూడాలని నువ్వు ఫాస్టింగ్ చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలుగా అది ఫలించదు, ఆ ప్రార్థన ఫలించదు. విశ్వాసంలో ఎదగండి. దేవుడు ఈ లోకమునకు ఎందుకు వచ్చినాడో ఒక్కసారి మనం మాటలు చదువుకుందాం రండి. 1 పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం 24వ వచనం 2 వచనాలు మనం చదువుదాం. 23, 24. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శపింపబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్టు ఆయన తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. హల్లెలూయా. ఎందుకు వచ్చినాడు ఆయన? ఆడకొనటానికి రాలేదు యేసు ప్రభు, ఘనపరుచుకునటానికి రాలేదో. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన కారణం ఏంటిది? తనను తను తగ్గించుకున్నాడు. నువ్వు చేసిన పాపములన్నిటినీ మాను మీద మోసినాడు. నువ్వు ఇక పాపము చేయకూడదు.
నువ్వు మరణించవలసిన స్థలములో ఆయన మరణించినాడు. నువ్వు గాయములు పొందే స్థలములో ఆయన గాయపడ్డాడు. ఇంకా ఎంతకాలము తప్పు చేస్తూ క్షమించు ప్రభువా, తప్పు చేస్తూ క్షమించు ప్రభువా అని అడుగుతావు? ఇంకెంతకాలము అంకరు త్రోవలో నడుస్తావు? భయము లేదు, భక్తి లేదు. మనిషికి భయము భక్తి రెండు ఉండాలి. దేవుడు నా కొరకు ఏం చేస్తున్నాడు అని నువ్వు గమనిస్తే, యేసు ప్రభు నా కొరకు త్యాగం చేస్తున్నాడని నువ్వు అనుకుంటే, నీ జీవితంలోనికి ఆయన చేర్చుకుంటే నువ్వు పాపం చేయవు, మోసం చేయవు. మోసం చేస్తున్నావు ఈరోజు. ప్రజలను మోసం చేయవచ్చేమో కానీ దేవుణ్ణి మోసం చేయలేదు నువ్వు. ఆయనను మోసం చేసేవాడు పుట్టలేదో. లూసిఫర్ గాడు ఎదురుగా వచ్చినాడు, ఇదిగో ఈ రాయిని తీసుకొని రొట్టెలుగా మార్చుకొని తినమని అన్నాడు. చచ్చిపోతావు అని అన్నాడు యేసు ప్రభువుని. మనుషుడు రొట్టె వలనే కాదో జీవించేది, ఆయన ఆత్మ వలన జీవిస్తాడు. నువ్వే రీతిగా ఫాస్టింగ్ చేస్తున్నావు? మనుషులు చూడటానికి ఫాస్టింగ్ చేయకు, సంఘము చూడటానికి ఫాస్టింగ్ చేయకు. సంఘము నిన్ను ఘనపరుస్తుంది, ఆ ఘనతలో నీకు అద్దు. 50 రోజులు ప్రార్థించిన నీకు సాల్వ గప్తారు, ఆ ఘనతలో నీకు అద్దు. అది దేవునికి చెందాలా? నువ్వు చేసే ప్రార్థన, నువ్వు ఉన్న ఉపవాసము దేవుడు చూడాల, మనుషులు కాదు. సంఘములో చెప్పుకున్నాడు కాదు. వ్యక్తిగతంగా ఫాస్టింగ్ ఉంటున్నావా? ఫాస్టింగ్ ఉంటే దేవుడితో అడుగు, నా జీవితాన్ని నేను నీకు సమర్పిస్తున్నానని అడుగు, నా బ్రతకంతా నీకు సమర్పిస్తున్నానని అడుగు. నువ్వు ఆయన నీతో మాట్లాడతాడు. ఎంతకాలం మోసం చేస్తారు? ప్రియమైన సంగమా, దేవుణ్ణి మోసం చేయకండి, మోసపోకండి. ఎవరో నీకు పూలగుత్తి ఇచ్చి నిన్ను ఘనపరిస్తే నువ్వు ఘనత పొందలేవు. సంఘములకు తీసుకొచ్చుకొని నిన్ను సెంటర్లో కూర్చున్నట్టు సాల్వా బుక్కే ఇస్తే నీకు ఘనత కాదో. దేవుడి ఎదుట నువ్వు ఘనత పొందాలా? నువ్వెంత తగ్గించుకుంటే అంత ఘనత నీకు ఇస్తాడు. యాకోబు తగ్గించుకున్నాడు, పాపములను నొప్పుకున్నాడు. తప్పు చేసినయ్యా, నా అన్నకు ద్రోహం చేస్తున్నాను అన్నాడు. మోసగాన్నయ్యా అన్నాడు, ఒప్పుకున్నాడు. ఆయన కాళ్ళు పట్టుకున్నాడు, ఏడ్చాడు. ఎవరు చూస్తలేరు, వాళ్ళిద్దరికీ వ్యాధం పడ్డది. నన్ను క్షమించు ప్రభు, నేను తప్పు చేసిన క్షమించు అని అన్నాడు. ప్రజలకు చెప్పుకోలే, తన కుటుంబానికి చెప్పుకోలే, దేవునితో బతిమలాడుతున్నాడు. నన్ను దీవించేదాకా, నన్ను క్షమించేదాకా నిన్ను విడిచిపెట్టనయ్యా అని అన్నాడు. విడిచిపెట్టనయ్యా అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా ఈ మాట? ఈ మాట ఎందుకన్నాడంటే, ఆయన దీవించబడాలా, ఆయన ఆశీర్వదించబడాలా, ఇజ్రాయేల్గా మార్చబడాలంటే తప్పులు ఒప్పుకోవాలా. నువ్వు ఉపవాసం చేస్తున్నావు, తప్పు ఒప్పుకో, మోకరించు, ఏడవు. ఏడిస్తే దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు ఏడిచినప్పుడు దేవుడు నీకేమిస్తాడు తెలుసా? రండి ఒకసారి దావీదు కీర్తనలు 126 ఐదో వచనం చదవండి. 126 5వ వచనం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు
సంతోష గానముతో పంట కోసెదరు అని అన్నాడు. కన్నీళ్లు విడిచినాడు యాకోబు, ఏడ్చినాడు. మోకాళ్ళు పట్టుకొని విడవలేదు, దేవుని పాదాలు పట్టుకొని విడవలేదు. అప్పుడు రే ఉదయం అవుతుందిరా విడిచిపెట్టరానంటే, నో मैं नहीं छोड़ सकता है तुम्हें, मुझे आशीष करो तभी छोड़ूंगा. ఆయన అన్నాడు, నన్ను ఆశీర్వదించు, నా తప్పులు క్షమించు, మొట్టమొదటగా నన్ను ఆశీర్వదించు, అప్పుడు నేను విడిచిపెడతానన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, వెళ్ళరా, క్షమించునని తప్పులు నువ్వు ఇజ్రాయేల్గా మారిపోతావని అన్నాడు. ఇప్పుడు మోసకాడివి కాదు, మంచి బిడ్డగా బ్రతకనన్నాడు, తప్పు చేయకనన్నాడు. ఈరోజు దేవుడు నిదానం అదే మాట్లాడబోతున్నాడు. తప్పు చేయకు, నువ్వు మనసులో ఆయనను పిలుచుకో, నీ హృదయంలోనికి ఆయనను పిలుచుకో. ఆయనను పిలుచుకొని అడుగు, తండ్రి నేను తెలియక ఎన్నో తప్పులు చేసినాను, నువ్వెవరో అని, నీవెవరో తెలియక నేను తప్పు చేసినాను, ఇప్పుడు చెయ్యను తండ్రి, ఇప్పుడు చెయ్యను, నన్ను క్షమించు, నన్ను దీవించు అని అడుగు. ఖచ్చితంగా దీవిస్తాడు. ఆయన క్షమించే దేవుడు తెలుసా. కానీ బారు బారు పాప కరికే ఎన్నోసార్లు పాపం చేస్తూ దేవుని దగ్గర అడిగితే భరించలేడైనా. నీ కుటుంబమే నిన్ను భరిస్తలేదంటే దేవుడు ఎడికెళ్ళి భరిస్తాడు. నువ్వు చేసే మోసాలు ఎన్నో ఉన్నాయి, మళ్ళీ మందిరానికి క్షమించబట్టే క్షమాపణ దొరకదు బిడ్డ, క్షమాపణ దొరకదు. మీ జీవితాలలో మార్పు పొందినరా, బాప్తిసం తీసుకున్నారా, పాపం చేయకండి. ఆయన నీ పాపములను ఆయన సిలువ మీద మోసినాడు, ఆయన సిలువ మీద మోసినాడు. నీ యొక్క దోషములను, నీ పాపములను, నువ్వు ఎన్నో ఘోరమైన పాపాలు చేసినావు, అవన్నిటినీ ఆయన సిలువ మీద, భుజం మీద భరించినాడు. ఇక నువ్వు పాపం చేయక. ఈరోజు ఉపవాసం చేసి ప్రార్థించాలి, అడుగుతున్నావా, నువ్వు పాపం చేయక, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎందుకంటే ఆయన మాట అందుకన్నాడు, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన కొట్టుపడ్డాడు నీ కొరకు, నలగబడ్డాడు నీ కొరకు, ఊమి వేశారు ఆయన మీద, ముళ్ళ కిరీటం తల మీద పెట్టారు, శరీరం అంతా గాయపడ్డాడు నీ కొరకు, కానీ బదులు ఇవ్వలేదో, దెబ్బకు దెబ్బ ఇవ్వలేదో. నువ్వు చేసిన పాపములకు ఆయన వీపునిచ్చినాడా? నువ్వు చేతులతో చేసిన పాపమును బట్టి ఆయన చేతులలో మేకులు కొట్టించుకున్నాడు. నువ్వు కాళ్ళతో పాపం చేస్తానికి పరిగెత్తితే ఆయన కాళ్ళకు మేకులు కొట్టించుకున్నాడు. నీ తలలో ఆలోచనలు వ్యభిచారమనే ఆలోచనలు, పాపమనే ఆలోచనలతో ఉంటే ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. నీ కడుపులో ఉంటున్న విషమంతా వెళ్ళిపోవటానికి ఆయన బల్లెం పోటు పొడిపించుకున్నాడు. నీ కొరకు ఏం చేయలేదు, చాలా చేశాడు, కానీ నువ్వు ఇంకా ఎరగలేకపోతున్నావు దేవుణ్ణి. నువ్వు చేసే ప్రార్థన దేవునికి ఇష్టమైనట్టు ఉండాలా బిడ్డ. నువ్వు కార్చే కన్నీళ్ళు ఆయన చూడాల. తండ్రి యేసయ్య, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు తిరిగి లేచినాడు. అందుకే నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే భయభక్తులు కలిగి ఉండాలన్నట. భయభక్తులు కలిగి ఆయన నమ్మిన ఎడల ఆయన నీకు సమస్తం చేయగలుగుతాడు.
హల్లెలూయా. భయం అనేది నీలో ఉంచుకో, భక్తి అనేది ఉంచుకో. ప్రజలకు చూడాలని, వాళ్ళు ఏదో చేయాలని నువ్వు నటించుకో. నటన జీవితము ఈ భూమి మీదనే. ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఇవేం జరగాయో, తీర్పు దినమున నేను నిలబెట్టినప్పుడు ఏమి జరగదో నాలుగు ముఖం వేసుకొని వెళ్ళాలా నరకానికి. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ గుండములో నువ్వు పడితే, ఈ భూమి మీద ఉన్నప్పుడు వంటడినప్పుడు చిన్న చురుకంటితేనే పానమంతా విలువెలువలు ఆడుతుంది. ఆరని అగ్నిలో నీ జీవితం ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలా భరించలేరు. అందుకే ఈ లోకాన్ని భరించండి, ఈ లోకంలో ఉంటున్న శ్రమలను భరించండి, దుఃఖాన్ని భరించండి, నిందలను భరించండి, అవమానాలను భరించండి. దేవుని రాజ్యంలో అవన్నీ ఏవి ఉన్నాయి? సంతోషమైన జీవితం నువ్వు జీవించగలుగుతావు. మీ జీవితాలు బాగుండాలని ప్రార్థన చేయండి. దేవుడికి వాక్యమును దీవించి ఆశీర్వదించింది గాక. రండి ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామమును బట్టి నీకు వందనాలు తండ్రి. మా పాపములు మోసటానికి మాను మీద వేలాడినవయ్యా, సిలువ మీద వేలాడినవు తండ్రి. మేము చేసిన తప్పులన్నిటిని క్షమించి అయ్యా మీ రక్తమును కార్చి కడిగినావు అయ్యా. శత్రువు చేతులు మేము పడకుండా మమ్మల్ని కాపాడినావు, మా కొరకు ప్రాణం పెట్టినావు, తిరిగి లేచినావు, సజీవుడు అని తెలుసుకున్నాం. నిన్ను నమ్మి నీ చిత్తానుసారంగా నడిచే అట్టి కృప సంఘమంతటికి, ఈ దేశ ప్రజలందరికీ కలుగ చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.